మీరు ఎన్ని రోజుల పాటు ఇప్పుడేమో బీసీవై పార్టీ కానీ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అతి త్వరలో మార్చబోతారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అటువంటి ఎందుకంటే మీరు దాంట్లో దగ్గర నుండి చూసిరు కాబట్టి మనం ఎవరు అవునన్నా కాదన్నా కానీ రేవంత్ రెడ్డి భుజస్కంధాల పైన వచ్చినటువంటి ప్రభుత్వం అని మనం ఎక్కడైనా చెప్పాల్సింది, అది ఎవరైనా కానీ ఓపెన్ సీక్రెట్ అది. సో రేవంత్ రెడ్డిని మార్చేటువంటి సాహసం కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం చేసేటువంటి ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా? రేవంత్ రెడ్డిని ముట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఈ ప్రయత్నం ఇవాళది కాదు, చాలా రోజులుగా రేవంత్ రెడ్డిని తీసేయాలి అధికారం వచ్చినప్పటికీ వెళ్ళి ప్రయత్నం చేసే ఒక టీము ఈ మధ్య సఫలీకృతం అవుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు కావాల్సిన స్నేహితుడు ఒక మాట ఏం చెప్పిండంటే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఇది చాలామంది ఏమనుకున్నా, కామెంటర్స్ ఏమనుకున్నా ఉన్న విషయం చెప్తాను. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ని వెన్నుపోటు పొడిచి ఆ ఫెయిల్యూర్ కారణం రేవంత్ రెడ్డి మీద నెట్టేసి కొండా సురేఖ ఎపిసోడ్ కానీ ఇక్కడ జరుగుతున్న వివిధ రకాల ఫెయిల్యూర్స్ అన్నీ ఈయనకు అంటగట్టి ఈ బీహార్ ఎలక్షన్స్ తర్వాత ఈయన తప్పియాలి అనే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది నాకున్న సమాచారం. మరి అది ఎంతవరకు నిజమవుతుంది, ఎంతవరకు అబద్ధమవుతుంది అంటే నిజమయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ టీం కూడా 30-35 మంది ఆయన టీంగా చెప్పబడతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఒకవేళ రేవంత్నే మార్చినట్టు అయితే ఉంటే ప్రభుత్వం కూలిపోతుంది కదా. అది ప్రభుత్వం ఎందుకు కూలుతుందండి? కాంగ్రెస్ ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నుంచి తొలగిస్తే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉండి మళ్ళీ వేరే ఒక మంత్రి పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? లేదు, అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ పీఎం చేసి పీఎం అయిపోయిన తర్వాత మళ్ళీ గుజరాత్ సీఎం అవుతాడా? అవును, ఇప్పుడు ఉన్నదే వీళ్ళకి అరకొర మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఒకవేళ కనుక ఒక 20 మంది ఎమ్మెల్యేలు కనుక రేవంత్ రెడ్డి పట్టుకెళ్తే కొలాప్సే కదా. అది పట్టుకెళ్తే పోయేవాడు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాజకీయాల్లో వెన్నుపోట్లు సర్వసాధారణం. రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్న రోజులు ఆయన భజన చేసుకుంటూ ఆయనతో పనిళ్ళ తీసుకొని అన్న నీతోటే మేము అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన భుజస్కంధాల పైన కష్టపడితేనే ఆ పార్టీ వచ్చిందని ఎవరిని అడిగినా చెప్తాడు. రిజల్ట్ అనౌన్స్ అయ్యేదాకా సీఎం క్యాండిడేట్ ని నేను అని చెప్పుకున్నోళ్ళు లేడు తెలంగాణలో. ఈయనకి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు సీఎంఏ అయిపోయాడు. రేవంత్ రెడ్డి పడ్డ కష్టానికి నిజమైన వాల్యూ దక్కలేదని అనుకుంటాను. అది సీఎం అయినా కానీ అది హాఫ్ సీఎంఏ, నాట్ 100% సీఎం. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డికి పరిస్థితి లేదు. వాళ్ళకు నొచ్చుకున్నా ఈయన ప్రజా సంక్షేమం పైన ఒక మాట తీసుకున్నాడంటే అయిపోయింది. అంటే పేరుకి సీఎం ఈయన అయినప్పటికీ మంత్రుల బాధకో, ఎమ్మెల్యేల బాధకో, ప్రతిపక్షాల బాధకో ఓవరాల్గా ఈయన నిర్ణయం తీసుకునేంత దమ్ము లేదు నాయకుడు. అంటే దమ్ము ఉండి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు, వీళ్ళకి వచ్చినాక డమ్మి అయ్యండి అని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఆయన పరిపాలన పైన మీకున్నటువంటి అభిప్రాయం ఎట్లా ఉంది? చూడండి, ఆయన చాలా గొప్పగా పనిచేయాలని వచ్చిన నాయకుడు. ఇప్పుడు జడ్పీటీసీ నుంచి ఈ స్థాయి వరకు వచ్చి ఒక పార్టీలో అంత అధిరథ మహారాజు వాళ్ళని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిండు, సీఎం స్థాయికి వచ్చిండు. ఎన్ని అడ్డంకులు తప్పించుకుంటే ఈ స్థాయికి వస్తారు. ఏదో చేసి కేసీఆర్ పేరుని చెరిపేసి నేను ఒక ఐకాన్గా మిగిలిపోవాలని వచ్చాడు. కానీ ఇవాళ ఆయన బఫూన్ చేసేశారు. ఒక మంత్రి సీఎం వస్తుంటే నిలబడా అండి? అంటే మీరు ఇప్పుడు యథా రాజ తదా ప్రజ, మీరు ఎలాంటి ఆలోచనలతోటి మా మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఉంటాడో అదే మేము పాటిస్తాం కదా. ఇప్పుడు ఈయన వస్తే ఈ మంత్రి లేవలే అని రేపు ఇంకో 4 మంత్రులు లేవరు. సో రేవంత్ రెడ్డికి తగిన గుర్తింపు లేదు కాంగ్రెస్ పార్టీలో. ఏదో మమ అంటే మమ అన్నట్టు ఆయన ఉంచారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కనుక ఒకవేళ ఏదైనా కిందకి మీదకి అయితే మాత్రం ఆ ఎఫెక్ట్ అంతా రేవంత్ రెడ్డి మీదే నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఓపెన్గా వీళ్ళు మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ జూబ్లీ హిల్స్లో పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా పనిచేయట్లేదా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం? లేదు, ఎవరు ఎట్టిగా నడుస్తున్నారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ చూడండి, మీరు పబ్లిక్ టాక్స్కి వెళ్ళండి. బీఆర్ఎస్ అయితే అక్కడ గెలిచే సీటు కాంగ్రెస్ 100% గెలవాలి ఉన్న విషయం అయితే, మొన్నటి వరకు ఉన్న స్టాటిస్టిక్స్ అయితే నవీన్ యాదవ్ అనే వ్యక్తి గన్ షాట్ గెలవాలి.
కానీ బీఆర్ఎస్ ఎవరే మాగంటి గారి శ్రీమతి మీద వచ్చిన నిందలు కానీ వాట్ ఎవర్ రూమర్స్ కానీ అవన్నిటిని వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా ఫెయిల్ అయింది. అండ్ యాదవ బిడ్డ, బీసీ బిడ్డ, బహుజన బిడ్డకి టికెట్ ఇస్తే మనకు చాలా వరకు ఇంకా సింపతి రావాలి, అక్కడ ఓటు బ్యాంక్ అంతా మనకు రావాలి. అలాంటిది బీజేపీ చేతులు ఎత్తేసింది బహుజనవాదానికి, బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. వీళ్ళిద్దరు ఎత్తేసి అయినా కానీ నవీన్ యాదవ్ రాను రాను గ్రాఫ్ తగ్గుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలనే ఆయన ఓటమికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం. ఇది చాలా మందికి నేను చాలాసార్లు చెప్పిన. గతంలో మా దగ్గర మెదక్ ఎంపీ ఒక ఆయన నిలబడితే నిన్ను ఓడిచ్చేది ఓడో కాదు మన కాంగ్రెస్ పార్టీ ఓడే అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నారు నవీన్ యాదవ్ గెలిచిండు అంటే చాలా సంతోషమే. మా బహుజన బిడ్డ చాలా కష్టపడ్డాడు. నవీన్ యాదవ్ నాకు తెలుసు, చాలా మంచోడు. అలా కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. కానీ ఆయనను ఓడగొడితే మాత్రం అది బీఆర్ఎస్ తోటి కాదు, కాంగ్రెస్ వల్లనే. ఎందుకు 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 ఓడిస్తారు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలే నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఖతం పట్టియడానికైనా నవీన్ యాదవ్ మీద ఎవరికేం కోపం లేదు, కానీ రేవంత్ రెడ్డిని ఖతం చేయాలంటే ఈ జూబ్లీ హిల్స్ ఒక ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్. ఇప్పుడు సరే మనం అంటాం అది బీఆర్ఎస్ టికెటే కదా, బీఆర్ఎస్లోకి పోతే తప్పు లేదు, మాకు ఏం కాలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నా ఇలా ఎన్ని చెప్పుకుంటారు? మీరు గవర్నమెంట్లో ఉండి కోర్టులు ఫెయిల్ అవుతున్నాయి, కోర్టు కేసులు ఫెయిల్ అయిపోతున్నారు, మీరు ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి అంటే వాదించడంలో మీరు గాలికి వదిలేస్తున్నారు. బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. ఆయన సెటిల్మెంట్లు చేస్తాడని చెప్పేసి మంత్రి గారి కూతురు ఒకరు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఎవరికైనా భయం ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా భయం ఉందా? కేసీఆర్ అనేటోడు ఉన్నప్పుడు చీమ చిటుక్కుమానాలన్నా గజగజ వణికిరు. అంటే అది తప్పైనప్పటికీ, అది నియంతృత్వ ధోరణి అయినప్పటికీ ఒక భయం ఉండేది. ఇలా ఎవడికి భయం ఉందండి? ఎవడు ఓని పర్మిషన్ తీసుకుంటుండు? ఇచ్చాలి, వీడి అవినీతి నడుస్తుంది. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ రాహుల్ గాంధీ టేబుల్ మీద ఉన్నాయి. నాకు తెలిసి 2 ఏళ్ల పరిపాలన చాలు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి మళ్ళీ రెడ్డికి ఇస్తారా? లేకపోతే తెలంగాణలో బహుజనవాదం బాగుంది, దీన్ని రెడ్లు తూట్లు పొడుస్తారు, దీన్ని మనం క్యాప్చర్ చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఒక బీసీ బిడ్డకే ఈ 3 సంవత్సరాల పదవి అప్పచెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవడానికి తప్పేముంది? నాకు వినబడ్డ కాడికి మహేష్ గౌడ్నే రేపు సీఎం చేయొచ్చు. ఎందుకంటే అజాత శత్రువు, ఎవరితోటి ఫైటింగ్ లేదు, చాలా కష్టపడే వ్యక్తి. ఆయనకు సీఎం ఇస్తే బహుజనులంతా సైలెంట్ అయిపోయి వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు, రాహుల్ గాంధీని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు రెడ్డిల పెత్తనం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ. ఈ రెడ్డిలో పెత్తనం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేసేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేసి తెలంగాణలో మళ్ళీ బతికి మళ్ళీ అధికారంలోకి వచ్చే పేరుకి కాంగ్రెస్ పార్టీలో నేను చూసిన ఒకే ఒక్క సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక్కడు మాత్రమే తనకు నచ్చిందే చేసిండు, ఒక మార్క్ ప్రజల్లో క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. దానికి ముందు దాని తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి, పిలిస్తే ఫ్లైట్లు ఎక్కువడే ఉండే. ఆయన ఒక్కడు అలా లేకుండే. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేసినా ఇక్కడున్న బీసీ వాదాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈ రెడ్డిలందరినీ కన్విన్స్ చేసి ఈ 5 ఏళ్ళు ఏదో పోని నడవనిద్దాం, నెక్స్ట్ 5 ఏళ్ళల్లో మీకు నచ్చింది చేసుకోండి అనే విధంగా ఒక బీసీ ముఖ్యమంత్రిని ఇట్లా పెడతారేమో అని ఒక అనుమానం ఉంది. చెప్పలేము, నిజం కావచ్చు, అనుకోవడానికి తప్పేం లేదు. నేనైతే అనుకుంటున్నా ముఖ్యమంత్రి మార్పు అనే దానికి 90% అవకాశం ఉంది.